హలో అందరికిని. నేను ఓన్లీ 5000 క్యాపిటల్ యూజ్ చేసి నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకున్నాను. ప్రెజెంట్ అయితే రన్నింగ్‌లో ఉంది. నేను తీసుకునేది ఇక్కడ ఆల్మోస్ట్ టార్గెట్ రీచ్ అవ్వడానికి దగ్గరలోనే ఉంది. సో, వెయిట్ చేసి చూద్దాం. ఇక్కడ ₹70కి అలా వస్తే నేను ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గరలోకి వచ్చింది. బట్ ఇది హోల్డ్ చేస్తదా అని చెప్పి నమ్మకం అయితే లేదు. బట్ ఇన్ కేస్ ఇక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయితే నా ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను ఎంతైతే అంత. లాజిక్ ఒక 2 నిమిషాల్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ట్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత. సో, ఆల్మోస్ట్ ₹70కి వచ్చింది. నేను టార్గెట్ బుక్ చేసుకుంటున్నాను. ఓకే. ₹1000తో. ఓకే. ఒక లాట్‌తోనే ₹1000 సంపాదించుకున్నాను. ₹5000 క్యాపిటల్ యూజ్ చేసి. ప్రీమియం నేను అరౌండ్ 56లో ఉన్నప్పుడు కొన్నాను. 56.20 అలాగా. అండ్ ఇక్కడ కొనడానికి లాజిక్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 15 మినిట్స్‌లో తీసుకెళ్తాను మీకు. మీరు కొద్దిగా ఓపిక పట్టి లాస్ట్ ప్రీవియస్ డే అంటే నేను ఎప్పుడూ కొద్దిగా వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండానే నేను చూసుకుందాం అనుకుంటున్నాను. సో, బట్ కుదరట్లేదు. కుదిరితే కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకొని చూడండి. సో, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం మాట్లాడుకుందాం. యాక్చువల్లీ మనం ఆల్రెడీ 3 డేస్ నుంచి అనుకుంటూనే ఉన్నాం. ఈ చేంజ్ ఆఫ్ రేట్ ఏదైతే అయిందో ఇది జస్ట్ ఒక ఇన్వెస్ట్‌మెంట్ లిక్విడిటీ నుంచి అయింది. సో, దీన్ని చేంజ్ ఆఫ్ రేట్ వాలిడ్ చేంజ్ ఆఫ్ రేట్ కింద కన్సిడర్ చేయను. ఎందుకంటే దీనికంటే హైయర్ టైమ్ ఫ్రేమ్ ఏదైతే 1 అవర్‌ది ఉందో అది జస్ట్ ఇక్కడి నుంచి ఇది దాని హైయర్‌లో అండ్ ఇది హైయర్ హై. దీంట్లో ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటే అది డిస్కౌంట్ లెవెల్‌కి వచ్చింది. సో, డిస్కౌంట్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది. అంతే తప్ప ఇదేం చేంజ్ ఆఫ్ రేట్ హైయర్ లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో కావాలని చేయించింది కాదు అని చెప్పి ఆల్రెడీ వాలిడ్, ఇన్వాలిడ్ అనేది మెన్షన్ చేసుకున్నా. సో, ఇది ఇన్వాలిడ్ కాబట్టి కానీ ఇక్కడి నుంచి ఫాలో వచ్చింది కాబట్టి దీంట్లో కూడా ప్రీమియం డిస్కౌంట్ మనం పెట్టుకుంటాం కదా! సో, దీంట్లో కూడా ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటే మన ప్రీమియం లెవెల్ ఇక్కడ ఉంది. సో, ప్రీమియంలో ఎక్కడైనా మనకి ఇండ్యూస్మెంట్ సప్లై ఆర్ ఎల్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇలాంటివి ఏమైనా ఉంటే అక్కడి నుంచి మళ్ళీ మనం లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి మనం ట్రేడ్ తీసుకోవచ్చు. సో, ఇది 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం కాబట్టి ఇది కంప్లీట్‌గా మనది ఎక్స్టర్నల్ లెగ్ ఏంటి? ఇది లాస్ట్ లోవర్ హై అండ్ ఇది లోవర్ లో. ఎందుకంటే ట్రెండ్ చేంజ్ అయింది కదా! సో, అందుకే నేను లోవర్ హై, లోవర్ లోని మెన్షన్ చేసుకుంటున్నాను. సో, ఈ లెగ్‌లో మనం ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ పెట్టుకున్నాం. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి కానీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఉంటే మనం ఇక్కడ కిందనున్న లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి అని చెప్పి ట్రేడ్ తీసుకున్నాం. బట్ దానికంటే ముందున్న ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి పడడం వల్ల నేను దాన్ని ఎక్కువగా కన్సిడర్ చేయలేదు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను. మీరు అది చూడొచ్చు ఒకసారి. అండ్ ఫైనల్‌గా మార్కెట్ ఎప్పుడైతే మనకి ఈ లెగ్‌లో ఇక్కడి నుంచి ఇది ఎక్స్టర్నల్ లెగ్ కదా! ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ లెగ్‌లో ఇదంతా ఇంటర్నల్ లెగ్. ఇంటర్నల్ లెగ్‌లో మళ్ళీ ఇంకా సైడ్ వేలో ఉండి ఇంకా ఇంటర్నల్ ఫార్మ్ చేసుకుంటూ ఇంకా ఇంటర్నల్ లెగ్ చెక్ చేస్తుంది. సో, ఇది ఇంటర్నల్ కాబట్టి దీనికంటే లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో మార్కెట్ ఎలా ఉంది? బుల్లిష్‌లో ఉంది. ఓకే. హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో అనుకుని ఫార్మ్ చేసుకుంటూ వెళ్తుంది. బట్ ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్ కదా! ఈ ఇంటర్నల్ లెగ్ స్ట్రక్చర్‌లో కూడా ఇంకా మినీ అంటే ఇది 15 మినిట్స్ లెగ్ అనుకుందాం. ఇది 5 మినిట్స్ లెగ్ అనుకుందాం. ఇది ఒక 3 మినిట్స్ లెగ్ అనుకుందాం. ఓకేనా? సో, 3 మినిట్స్ లెగ్‌లో ఏం చూపిస్తుంది? లోవర్ హై చేసుకుంటూ కిందకి వస్తుంది. బట్ ఆ తర్వాత ఏం జరిగింది? ఇక్కడ మన దీనికంటన్నా ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్ కంటన్నా ఇది ఇంక కొద్దిగా పెద్ద ఇంటర్నల్ స్ట్రక్చర్ కదా! ఈ స్ట్రక్చర్ ప్రకారం చూసుకుంటే మనం బుల్లిష్‌లో ఉన్నాం కదా! ఇది జస్ట్ ఇక్కడ కిందనున్న ఆర్డర్ బ్లాక్‌ని డిమాండ్‌ని ట్యాప్ చేయడానికి వచ్చింది. అండ్ కంప్లీట్‌గా ట్యాప్ అయింది. బ్రేక్ అవ్వలేదు. ట్యాప్ చేసింది కంప్లీట్‌గా ఇక్కడ ఉన్న ఆర్డర్స్ అన్నిటిని పికప్ చేసుకుంటూని మార్నింగ్ ఇక్కడి నుంచే ర్యాలీ కంటిన్యూ చేసింది. అండ్ ఈ ఇంటర్నల్ స్ట్రక్చర్‌లో ఏదైతే మన లాస్ట్ లిక్విడిటీస్ ఉంటాయి పైన అలా అందరూ స్టాప్ లాస్ కలెక్ట్ చేసుకుంది. ఇక్కడ నాకు ఒక సప్లై ఉండేది. అంటే సమ్ డిమాండ్ బ్రేక్ ముందు సప్లై చేసి ఇచ్చింది కాబట్టి ఆ సప్లైని మిటిగేట్ చేసింది. జస్ట్ ట్యాప్ చేసింది. పూర్తిగా మిటిగేట్ కూడా చేయలేదు. జస్ట్ ట్యాప్ చేసి వచ్చింది. సో, ట్యాప్ చేసి వచ్చినప్పుడు ఇక్కడ లిక్విడిటీ ఇంకా ఉంది కదా! ఇంకా పెండింగ్ ఆర్డర్స్ ఉంటాయి. ఆ ఆర్డర్స్ ఇంకా పికప్ చేయలేదు కాబట్టి నేను మార్నింగ్ అవైలబిలిటీ ఉన్నప్పుడు ఈ లెగ్ నుంచి అంటే ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ రేట్ చేశారు కదా! ఇదంతా నా లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే. సో, ఈ లో నుంచి ఈ హై వరకు మనం ఫిబ్ లెవెల్స్ పెట్టుకున్నాం. ఆ ఫిబ్ లెవెల్స్‌లో డిస్కౌంట్ లెవెల్‌కి వచ్చిన తర్వాత ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని హై బ్రేక్ చేసింది. అంటే ఇది 2 ఈక్వల్ హైస్ గాని కంప్లీట్ ఇక్కడ బ్రేక్ చేసింది. సో, బ్రేక్ చేసింది. ఇక్కడ అంటే చేంజ్ ఆఫ్ రేట్ అయినట్టే కదా! లోవెస్ట్ టైమ్ ఫ్రేమ్‌లో చేంజ్ ఆఫ్ రేట్ అయినట్టు. చేంజ్ ఆఫ్ రేట్ అయిన తర్వాత అప్పుడు చేంజ్ ఆఫ్ రేట్ ఇక్కడి నుంచి ఇక్కడ చేసినప్పుడు మనం ఈ లో నుంచి ఈ హై వరకు కూడా మనం ఫిబ్ లెవెల్స్ పెట్టుకుంటాం కదా! అంటే లోవెస్ట్ టైమ్ ఫ్రేమ్‌లో ఉంటే. సో, ఈ విధంగాన ఈ విధంగా ఫిబ్ లెవెల్స్ పెట్టుకున్నా. ఆ ఫిబ్ లెవెల్స్‌లో కూడా పెట్టుకున్న తర్వాత డిస్కౌంట్ లెవెల్‌కి వచ్చింది మార్కెట్. డిస్కౌంట్ లెవెల్‌లో నాకు ఒక ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉండేది. దీనికి ఇక్కడ ట్యాప్ అవ్వకుండానే ముందే మార్కెట్ మూవ్‌మెంట్ ఇచ్చేసింది. సో, నేను లోవెస్ట్ టైమ్ ఫ్రేమ్‌లో వెళ్ళి ఒకసారి చూసాను. ఇక్కడే ఫిబ్ లెవెల్స్ తీసేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం డిస్కౌంట్‌లో ఉన్నాం కాబట్టి మనకు తెలుసు. అండ్ ఇక్కడ చూడండి.
సో మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఫిబ్ లెవెల్స్ పెట్టుకున్నాక మనం ఈ లెవెల్లో అంటే 15 మినిట్స్లో చూపించినప్పుడు చూపించాను కదా. సో ఇక్కడ మన ఆర్డర్ బ్లాక్ ఉంది. దీన్ని ట్యాప్ అవ్వకుండా నేను ఆర్డర్ ఫ్లో చేంజ్ చేసి దీనికంటే లోయెస్ట్ టైం ఫ్రేమ్ ఏదైతే 15 సెకండ్స్ 5 సెకండ్స్ ఉంటుందో అందులో చేంజ్ ఆఫ్ రేటర్ చేసుకుంటే పైకి వెళ్తుంది. సో ఓకే, పైకి వెళ్తుంది, బాగానే ఉంది. కనీసం ప్రీమియంకి వెళ్తే అక్కడి నుంచి సెల్లింగ్ చేద్దాం అనుకున్నాం. సో ప్రీమియంలో ఏదైనా మంచి సప్లై ఉందనుకుంటే ఇది ఒకటే మంచి సప్లై కనిపించింది. అక్కడికి వెళ్తే అక్కడి నుంచి సెల్ చేస్తాం ఇక్కడ వరకు అనుకుని వెయిట్ చేశా. కానీ మార్కెట్ అసలు ప్రీమియం కూడా వెళ్ళలేదు. అక్కడి నుంచి ఫాల్ అనేది కంటిన్యూ చేస్తుంది. అంటే సెల్లర్స్కి ఇంట్రడ్యూస్ చేస్తుంది ముందుగానే, ఎర్లీ సెల్లర్స్ని. సో ఇక్కడ నుంచి నేను వెయిట్ చేసింది ఇక్కడ కదా, ఇక్కడ రాలేదు కాబట్టి నేను వెయిట్ చేశాను. ఫైనల్గా నా డిమాండ్కి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఎక్కడికైతే రావాలనుకున్నానో అక్కడికి వచ్చిన తర్వాత ఈ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అవ్వకుండా ఉంటే, హై బ్రేక్ అయితే నేను ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. హై బ్రేక్ అయింది, రీటెస్ట్ చేసింది, నేను డైరెక్ట్ ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకంటే నాకు స్టాప్ లాస్ చిన్నదే వస్తుంది. సో దానివల్ల నేను ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎంట్రీ తీసుకున్న, టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకున్నాను. స్టాప్ లాస్ చిన్నదే పెట్టుకున్నాను. అంటే ఆల్మోస్ట్ 9-10 పాయింట్స్ ఇండెక్స్లో వస్తుంది కాబట్టి మనకి ఓన్లీ 5 పాయింట్స్ వస్తుందని. సో ఈ విధంగా నేను ట్రేడ్ ప్లాన్ చేశాను. అండ్ ఇది కొద్దిగా రిస్కీ ఎంట్రీ. మనం ఆల్రెడీ నేను కూడా వీడియోలో మెన్షన్ చేశాను ఏది సేఫ్ ఎంట్రీ ఇలా తీసుకోవాలనేది. సో మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత రీటెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్రేక్ అయితే డైరెక్ట్ ఎంట్రీ అక్కడ తీసుకోవచ్చు వితౌట్ ఇన్ కేస్ సప్లై ఇక్కడ ఉండకపోతే. బట్ ఇక్కడ చూస్తే ట్రెండ్ అండ్ లిక్విడిటీ ఉంది. ఈ లిక్విడిటీ అంతా గ్రాప్ చేయడానికి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ సప్లై ఉంది కాబట్టి సప్లైని ట్యాప్ చేయడానికి వెళ్తుందని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టార్గెట్ అయితే ఇక్కడ వరకు పెట్టుకున్నాను. సో మీరు చూసినట్టయితే టార్గెట్ ఆల్మోస్ట్ హిట్ అయింది. ఒక లాట్తోనే, అంటే 5,000 క్యాపిటల్ యూస్ చేసి 1,000 రూపీస్ సంపాదించుకున్నాను. ఈ రోజుకి వీడియో అంతే. చిన్నదే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మల్టిపుల్ ట్రేడ్స్ ఆల్రెడీ కంప్లీట్గా నేను సెకండ్ హాఫ్లోనే ఎక్కువ శాతం అవైలబుల్ ఉంటాను. సో సెకండ్ హాఫ్లోనే నేను ట్రేడ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో మార్నింగ్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. బట్ మీకు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ అనేది చేస్తున్నాను. థ్యాంక్ యూ.